అలా చేసేవారు. ఇప్పుడు ఉంది అది హాలీవుడ్ లో ఉందా? ఉంది. వాళ్ళు ఆ ప్రొడక్షన్ హౌస్ కి ఖచ్చితంగా అన్ని సినిమాలు చేయాలి. కొన్నిసార్లు కండిషన్స్ అప్లైలో వేరే ప్రొడక్షన్ హౌస్ కి చేయొద్దు అన్నా కూడా లేదు. అవునండి. ఆ ఇయర్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ కి అయితే ఇన్ని సినిమాలు చేయాలి. అవును. వాళ్ళకి రెమ్యూనరేషన్ అనేది సినిమాని బట్టి కాదు, అవును. మంత్లీ బట్టి శాలరీ. ఇప్పుడు హాలీవుడ్ లో పద్ధతి ఉందా? ఉందండి, ఉంది. అయితే Okay. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, మేము ఈ అబ్బాయిని కానీ ఈ అమ్మాయిని కానీ ఈ యాక్ట్రెస్ని కానీ మేము తీసుకుని ఇలా 1 year పాటు మేము మొత్తం వాళ్ళకున్న అన్నీ మేము తీసేసుకుని రైట్స్ అన్ని వాళ్ళ దగ్గర వాళ్ళ ఉంటాయి. దగ్గర తీసుకుని మేము ఏం చెప్తే అలా చేయించుకుని మేము పే చేస్తాము అని అంటారు అనమాట. అదొక పద్ధతి. ఫ్రీలాన్సింగ్ అంటారు, అదొక పద్ధతి. కొన్ని 5-6 రకాలు ఉంటాయి అనమాట. ఇందులో ఏదో సెలెక్ట్ ఎవరు? కానీ మీరు బాగా మెరిట్ అయి ఉండాలన్నమాట అక్కడ. ఎక్కడ ఆ కంపెనీలో, లేకపోతే ఆ కంపెనీలు చూడవు, అంత కాంపిటీషన్ ఉంటుంది అక్కడ. చాలా కాంపిటీషన్. అంత 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 నిజమే. హాలీవుడ్ సినిమాలు మనం చూసినప్పుడు ఒక సినిమాలో కనిపించిన ఆర్టిస్ట్ ఇంకో సినిమాలో కనిపించాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అవునండి. మళ్ళా కాదు, అవునవును. సంవత్సరాలు 2-3 సినిమాలు ఏమి రిలీజ్ కావు వాళ్ళవి. అవునవును. అన్ని కష్టం. కొత్త ఫేస్ లాగా అనిపిస్తాయి ఎప్పటికప్పుడు. అంటే చాలా మంది, అవునండి. అఫ్కోర్స్ మనం కొంతమందిని మాత్రమే మరీ చూస్తుంటాం. పిక్ చేయగలుగుతాం అవునవునండి. కదా. అవును, చాలా కష్టం అక్కడ ఆపర్చునిటీ. మనోళ్ళకి రావటం ఏషియన్ కంట్రీస్ వాళ్ళకి తక్కువగా ఇస్తారు వాళ్ళ ఆపర్చునిటీ. ఏషియా సైడ్ వాళ్ళది తక్కువగా ఇస్తారు. అక్కడ వాళ్ళు అమెరికన్స్నే తీసుకుంటారు. హాలీవుడ్ ఇండస్ట్రీ అంటే అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ